అత్తయ్య, అమ్మా, సహస్రా. ఏంటి నాన్న, ఎవరి అమ్మాయి? మా ఆఫీస్ స్టాఫ్ అమ్మా. ఏంటి విహారీ పిలిచావు? నేను మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. గుడ్ న్యూసా? ఏంటి బావా అది? మీ అందరికీ లాస్ట్ టైం చెప్పాను కదా, మన బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తున్నానని. అవును, చెప్పావు. అందులో భాగంగా మనం ఒక కొత్త ప్రాజెక్ట్ని ఇప్పుడు లాంచ్ చేయబోతున్నాం. అలానే ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి మనం అడుగు వేయబోతున్నాం. కంగ్రాచులేషన్స్ బావా. కంగ్రాట్స్ నాకు కాదు, లక్ష్మికి చెప్పు. లక్ష్మిక, దానికెందుకు కంగ్రాట్స్ చెప్పాలి? కంపెనీ మనది, ఐడియా నీది. ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేసింది నువ్వు. దానికి కంగ్రాట్స్ ఎందుకు చెప్పాలి? అత్తయ్య, మీరన్నట్టు కంపెనీ మాత్రం మనదే అండ్ బిజినెస్ చేసేది మనమే. బట్ నేనిచ్చిన ఈ ప్రాజెక్ట్ ఐడియా అది మాత్రం లక్ష్మిదే. అండ్ ఈ ఫ్యాషన్ ప్రోడక్ట్ ఐడియా కూడా మొత్తం లక్ష్మిదే. ఈ ప్రాజెక్ట్ కోసం తను చాలా అనాలిసిస్ చేసింది. యాక్చువల్లీ మార్కెట్ మొత్తం కూడా రీసెర్చ్ చేసింది. తను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇవ్వడం వల్లే మనం అసలు ఈ ప్రాజెక్ట్ ఇంత త్వరగా మనం లాంచ్ చేయాలని డిసైడ్ అయిపోయాం. అమ్మా, రేపు ఈ ప్రోడక్ట్ లోగోని కూడా లాంచ్ చేస్తున్నాం. ఫారెన్ నుంచి ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా వస్తున్నారు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ బిజినెస్ అగ్రిమెంట్ అయితే రేపు మన కంపెనీ ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్గా కూడా టాప్ 10 కంపెనీస్లో ఒకటవుతుంది. మంచి విషయం చెప్పావు నాన్న. లక్ష్మికి నీ కంపెనీలో జాబ్ ఇచ్చి జాయిన్ చేసుకోవాలనే నీ నిర్ణయం కరెక్టే విహారీ. తను నీ సక్సెస్ కి కారణం అవుతుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది నాన్న. అత్తయ్య, లక్ష్మి వలన బావకి సక్సెస్ రావడం ఏంటి? అండ్ ఈ ఫ్యాషన్ ప్రోడక్ట్ ఐడియా కూడా మొత్తం లక్ష్మిదే. లక్ష్మి, లక్ష్మి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ విహారీ గారు. నాకు తెలియని కథ నా చుట్టూ ఏదో జరుగుతోందనిపిస్తోంది. పిన్ని చెప్పినట్టు నేను గుడ్డిగా బావని నమ్మేస్తూ బావని ప్రేమిస్తూ ఇలాగే ఉంటే ఏదో ఒకరోజు మదన్కి పట్టిన గతి నాకు కూడా పడుతుంది. అలాంటి రోజు రానివ్వను. వెంటనే ఆ లక్ష్మి భర్త ఎవరు, ఆ లక్ష్మి ఎక్కడి నుంచి వచ్చింది అన్నీ దాని పుట్టుపూర్వోత్తరాలు నాకు తెలియాలి. ఎలా తెలుసుకోవాలి? సూర్యకాంతం 007. Hello, Detective Service here. How may I assist you? సూర్యకాంతం 007. యా మేడం, మాట్లాడేది నేనే. ఒక అమ్మాయికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలి. డెఫినెట్లీ చేద్దాం మేడం. ఆ అమ్మాయి పుట్టు పూర్వోత్తరాలు, అసలు తను ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఊరు, తన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, తనకి పెళ్ళైందా, పెళ్ళైతే భర్త ఎవరు, అతను ఎక్కడుంటాడు,
అన్ని డీటెయిల్స్ నాకు కావాలి. మేడం, నాకు ఆ అమ్మాయి డీటెయిల్స్ మొత్తం పంపించండి. ఆమె A to Z వివరాలు మొత్తం తవ్వి డీప్ అనాలిసిస్ చేసి తన జాతకం మొత్తం మీ ముందు పెడతాను. ఓకే, వెరీ గుడ్. ఆ అమ్మాయి పేరు లక్ష్మి. తన ఫోటో మిగిలిన డీటెయిల్స్ మీకు సెండ్ చేస్తాను. మీ పేమెంట్ ఎంత ఇవ్వాలో మెసేజ్ చేయండి. ఐ విల్ సెండ్ యూ. ఖచ్చితంగా మేడం. తన వివరాలన్నీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నాకు చెప్పాలి మీరు. యా మేడం. ఒసే లక్ష్మి, ఇన్ని రోజులు నీ భర్త గురించి చెప్పమంటే వేషాలు వేశావు కదే. ఇప్పుడు నీ భర్త గురించే కాదు, నీ పుట్టు పూర్వోత్తరాలు, నీ గుట్టు మొత్తం బయటికి లాగి తర్వాత ఈ ఇంటి నుంచి నిన్ను బయటికి గెంటేస్తానే. ఏంటే ఇందాక నువ్వు అలా వచ్చేసావు? నాకు అర్థమైంది. ఆ లక్ష్మికి విహారీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడనే కదా నీ కోపం? నాది కోపం కాదమ్మా, భయం. ఎక్కడ ఆ లక్ష్మి బావని బళ్ళో వేసుకుంటుందో, నా నుంచి బావని దూరం చేస్తుందోనని టెన్షన్గా ఉంది. నువ్వేం టెన్షన్ పడకే. అలా ఎన్నటికీ జరగదు, జరగనివ్వను. వెంటనే విహారితో నీ పెళ్లి జరిపిస్తాను. పెళ్ళా? ఇంతవరకు ముహూర్తాలే చూడలేదు. ముహూర్తాల కోసం వెళ్తే ఆ స్వామీజీ ఏదేదో అన్నారు. నాకు రోజు రోజుకి నమ్మకం తగ్గిపోతుందమ్మా. కంగారు పడకే. విహారిని లాక్ చేసి నీ పెళ్లిని జరిపించాలి అంటే వెంటనే మహాకుంభమేళాకి వెళ్లి అట్నుంచటు తీర్థయాత్రలకి వెళ్తున్నా మా అమ్మా నాన్నలకి ఫోన్ చెయ్యాలి. అయితే త్వరగా తాతయ్య వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించమ్మా. మాట్లాడతానే. మా అమ్మా నాన్నలతో మాట్లాడి వెంటనే రమ్మని చెప్పి నీ పెళ్లి త్వరగా చేసే బాధ్యత నాది.